వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పిల్లల కోసం అంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది. సో ప్రైవేట్ తరహాలో ఇక్కడ కూడా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ ఉండేటట్టు కూడా మేము త్వరలో స్కూల్స్ నిర్మిస్తాం. అలాగే దాని తగ్గట్టు కూడా ఆ కార్పొరేట్ స్కూళ్ళలో ఏ విధంగా అయితే స్కూల్ బస్సులు ఉంటాయో అదే విధంగా స్కూల్ బస్సులు కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి గతంలో చెప్పారు. ప్రస్తుతం వారే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విషయంలో కావచ్చు, తర్వాత ఇప్పుడు పిల్లలకు అంటే సరికొత్త పథకం తీసుకొచ్చారు. పాలు బ్రేక్ఫాస్ట్ వచ్చే ఏడాది నుంచి అమలుకు సర్కార్ యాక్షన్ ప్లాన్. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకి సో ప్రతి పాఠశాల కార్పొరేట్ తరహా ఉండాలి. ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్కూల్ తరహా ఉండాలి. కనీస సౌకర్యాలు లేని స్కూల్స్ ప్రభుత్వ స్థలాల్లోనికి షిఫ్ట్ అంటే కొన్ని ప్రైవేట్ సంస్థలలో నడిపించినటువంటి స్కూల్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఉంటే స్కూల్స్ ప్రభుత్వ స్థలాలలోకి షిఫ్ట్. పైలట్ ప్రాజెక్ట్ గా ప్రైమరీ పాఠశాలలో అమలు. విద్యాశాఖ సమక్షంలో అధికారులకు సీఎం ఆదేశం అని చెప్పేసి కూడా ఒక వార్త వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు పాలు బ్రేక్ఫాస్ట్ అందించే కార్యక్రమాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేలా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీక్ష నిర్వహించడం అనేది కూడా జరిగింది. సో గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం అనేది నడిచింది. అంటే ఎలక్షన్స్ ముందు వారు కూడా 6 నెలలు సంవత్సరం ముందు అంటే పథకం తీసుకొచ్చారు అనుకుంటా. సంవత్సరం 6 నెలలు అనుకుంటా మొత్తానికి ఎలక్షన్స్ కి ముందు. సో అప్పుడు బ్రేక్ఫాస్ట్ సంబంధించి కూడా అప్పుడు రావడం అనేది జరిగింది. సో చదివేటువంటి ప్రతి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళు అందించారు. తర్వాత ఎలక్షన్స్ తర్వాత రీసెంట్ గా తమిళనాడు ఇక్కడ వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి గారు అరే మా తెలంగాణలో ఉంటే కూడా బాగుంటుండే కదా అని చెప్పేసి ఒక మాట అన్నారు. సో తెలంగాణలో కూడా ఉండే. సో ఇప్పుడు వచ్చే సంవత్సరం నుంచి కూడా మళ్ళీ పిల్లలకు ప్రతి పిల్లోడికి పాలు అలాగే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేలా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూల్ స్థాయిలో తీర్చిదిద్దాలని, అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి పిల్లలకు పాలు బ్రేక్ఫాస్ట్ అందించే కార్యక్రమాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు. అలాగే శుక్రవారం జూబ్లీహిల్స్ తన నివాసంలో తొలి దశలో ఓఆర్ఆర్ పరిధిలో కోర్ అర్బన్ ప్రాంతాలపై దృష్టి సారించాలని, సరైన సౌకర్యాలైన పాఠశాలను అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలకు తరలించాలని సూచించారు. పైలట్ ప్రాజెక్టుగా నర్సరీ నుంచి 4వ తరగతి వరకు నూతన పాఠశాలను ప్రారంభించి వాటిని మోడల్ స్కూల్ గా అభివృద్ధి చేయాలని సీఎం పేర్కొన్నారు. సో ఇక్కడ నర్సరీ నుంచి 4వ తరగతి వరకు వాళ్ళని పైలట్ ప్రాజెక్ట్ గా నియమించాలి. సో ప్రతి ఒక్కరికి పాలు అలాగే బ్రేక్ఫాస్ట్ ఇచ్చే విధంగా ఉండాలి. ప్రస్తుతం 6వ తేదీ నుంచి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మధ్యాహ్న భోజనాలు ప్రస్తుతం మన రాష్ట్రంలో అమల్లో ఉన్నది. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేటోళ్ళు. మళ్ళీ ఇప్పుడు వచ్చే ఏడాది నుంచి కూడా రేవంత్ రెడ్డి సరికొత్త నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. చూడాలి మరి అంటే వచ్చేదాని నుంచి అయినా సరే బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం చాలా మంచిది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు ఒక పూట తినకుండా వస్తారు కాబట్టి సో బ్రేక్ఫాస్ట్ నుంచి కనుక ఇస్తే శుభ్రంగా అక్కడనే చదువుకొని అక్కడనే తిని అక్కడనే ప్రయోజకులు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కార్పొరేట్ స్కూళ్ళని ఢీ కొట్టేంత ప్రభుత్వ స్కూల్కి అయితే ఉండదు. ఇది ఏ ప్రభుత్వం చేయదు, ఓన్లీ రేవంత్ రెడ్డి సర్కారే కాదు. ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నో ప్రభుత్వాలు రాగానే చెప్పే డైలాగ్ ఏంటంటే కార్పొరేట్ స్కూల్లో అంటే దాని తల దన్నేలా స్కూళ్ళు నియమిస్తాం, దాని తల దన్నేలా ప్రభుత్వ స్కూళ్ళు ఉంటాయి. ప్రభుత్వ ఆసుపత్రులకి ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా తేడా తెలిసేలా మేము ప్రభుత్వ హాస్పిటల్స్ కడతాం అది అంటారు, కానీ అన్ని సొల్లు కబుర్లు ఎవరు కూడా చేయరు. సో అట్లీస్ట్ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్ కావచ్చు, అలాగే ప్రభుత్వ బడులని కరెక్ట్ మెయింటైన్ చేస్తే అదే చాలు. ఇప్పటికీ చాలా స్కూల్స్లలో బాత్రూమ్లు కూడా లేని పరిస్థితిలో ఉన్నాయి. ముందు అవి సరి చేసిన తర్వాత ఇలాంటి కొత్త పథకాలు తెస్తే బెటర్ అని నా యొక్క పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే నేనే చాలా స్కూల్స్ లో చూసిన ఇప్పటికీ అక్కడ సరైన సౌకర్యాలు కూడా లేని పాఠశాలలు కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకే ఉన్నాయి. సో గత ప్రభుత్వం చేయలేదని వీళ్ళు చేయలేదని వాళ్ళు ఒకరిపైన ఒకరు వేసుకోకుండా మొదటగా చిన్న రిపేర్లు చేపించిన తర్వాత ఇలాంటి పథకాలు చేస్తే బెటర్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.